సార్ ఓపెన్ చేస్తే అంతసేపు ఓపెన్ చేస్తారా? అంతసేపు ఓపెన్ చేస్తే నేను థియేటర్ బంద్ చేసుకోవాలి ఇక్కడ. ఎలా నెక్స్ట్ ఓపెన్ చేస్తే హీరో ముంబైలో ట్రైన్ దిగుతాడు. బాలీవుడ్ ఆల్మోస్ట్ అలా ఈ బాలీవుడ్ ఫేక్ మాఫియాతో మనం తట్టుకోలేమా? నేనే టికెట్స్ వెళ్ళాక సర్వర్ డౌన్ అని టాయిలెట్స్ ఉంటాయి, వీళ్ళు ఫేక్ బుకింగ్ చేసి నాకు చూపేస్తున్నారు. అవును, అది ఒక పని. హీరో హైదరాబాద్లో ట్రైన్ దిగుతాడు సార్. దిగంగానే ఫైట్, హీరో ఎంట్రీ, టైటిల్ కార్డ్. ఎన్నాళ్ళదే అదే రొట్ట సీన్లు, అదే రొట్ట ఎంట్రీ, రొట్ట సాంగ్లు. ఏమన్నా ఫీల్ గుడ్గా రాసుకున్నావచ్చుగా, వెళ్ళబా. నెక్స్ట్ సార్ ఓపెన్ చేస్తే మన హీరో 150+ స్పీడ్తో వెళ్తున్న ట్రైన్లో నుంచి దూకేశారు సార్. అది మన హీరో ఎంట్రీ. అది ట్రైనర్ లేకుండా బంగారు సినిమాలో వైనా వద్దయా ఈ కథలు ఇవన్నీ. దీనికన్నా రిలీజ్ నమ్ముకోవడం నయం. నెక్స్ట్ సార్ మనం ఇప్పుడు తీసేది మల్టీ స్టార్ కథ సార్. మల్టీ స్టార్ హీరోలు ఎవరు? మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. జస్ట్ ఇమాజిన్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే అది వదిలేసి వీళ్ళిద్దరు ఫ్యాన్స్ థియేటర్లోకి వచ్చారనుకో, థియేటర్లు పగిలిపోతాయి, సర్వర్లు క్రాష్ అయిపోతాయి. అవసరం మనకి ఇవన్నీ? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఫస్ట్ నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. అరే అసిస్టెంట్ అర్జెంట్గా వచ్చి హాయ్ చెప్పు. ఇంకా చాలా ఈ రోజుకి కథలు నా వల్ల కాదు. సార్ 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 ఏంటి? అదేదో మలయాళం సినిమా రిలీజ్కి వచ్చిందండి సార్. అవునా? ఇప్పుడు చెప్తావు ఏంట్రా మరి? రిలీజ్ చేస్తాయి. బట్ టీఎఫ్ఐ బానిసలు తెలుగు సినిమాల కన్నా తమిళ మలయాళం రీమేక్ సినిమాలకే ఎక్కువ చూస్తారు. పచ్చగా చెప్పాలంటే తెలుగు సినిమాల కన్నా మలయాళం సినిమాలకే ఎక్కువ ఆదరిస్తారు. రిలీజ్ చేసి